అధ్యాయం 4, 5, 6 వచనాల్లో రాయబడ్డ విషయం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. మనమందరం ఎరిగిన విషయం ఏంటంటే, పరలోకమందున యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రెండవసారి వస్తాడని మనం ఎరుగుదాం. ఆయన వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటట? ఆయన వచ్చేటప్పుడు పరిశుద్ధుల ఆత్మను తీసుకొని వస్తాడు. క్రీస్తునందు మృతులైన పరిశుద్ధుల ఆత్మ తీసుకుని వచ్చినప్పుడు, క్రీస్తునందు మృతులైన పరిశుద్ధుల ఆత్మలు సమాధుల్లో నుండి తమ శరీరాన్ని ధరించుకొని వారి మృతుల్లోంచి లేస్తారు, వారి మహిమలోనికి మార్చబడతారు. మృతుల పునరుద్ధానము నీతిమంతుల విషయమై, పరిశుద్ధుల విషయమై, అనగా విశ్వాసుల విషయమైన పునరుత్థానం యేసు ప్రభు రెండవ రాకడలో సంభవించును. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్తా ఉంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22, 23 వచనం చూసినట్లయితే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి చెందుచున్నారో క్రీస్తు యేసు అందరూ బ్రతికించబడుదురు అని చెప్పుకొచ్చారు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడును. ఈ వరుసలు అనే మాట రకరకాలుగా చెప్తారు అర్థాలు, కానీ దేవుని మహాకృప బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదాము నుండి కలిగిన మనుషులే, స్త్రీ పురుషులు అన్ని తరాల వారు ఆదాము నుండి కలిగారు. యావత్ భూమి మీద కాపురముంటకు సమస్త జాతి మనుషులను దేవుడు ఆదాము అనే ఒక్కరి నుండి దేవుడు కలగజేశాడని బైబిల్ చెప్తా ఉంది. ఆదాము నుండి కలిగిన ప్రతి ఒక్కరు కూడా మనుషులు పాపులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాము అని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచేవారు ఆదాము నుంచి వేరు చేయబడి క్రీస్తు యేసులో అంటుకట్టబడతారు. చూడండి, క్రీస్తు యేసులో విశ్వాసం వచ్చినప్పుడు ఆదాము నుంచి వేరు చేయబడి క్రీస్తు యేసులో వారు అంటుకట్టబడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తుల విశ్వాసం ఉంచే వారందరూ కూడా బ్రతికించబడదురు. క్రీస్తుల విశ్వాసం ఉంచేవారు బ్రతికించబడటం అంటే అర్థం ఏంటి? ఇది పరిశుద్ధుల పునరుత్థానం, విశ్వాసుల పునరుత్థానం. బైబిల్ చెప్తా ఉంది, మృతుల నుంచి లేచే వారిలో ప్రథమఫలం క్రీస్తు. అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వారెవరు? ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన ఆత్మలో పాలువారైన వారు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు ఆత్మ మనల్ని నివసించడానికి చేసే పని ఏంటి? మనము యేసుకి శరధారే వచ్చని ఆయన ఆ పాపల కొరకు చనిపోయి పాతి పెట్టబడి 3 దినాలు తిరిగి లేచిన విశ్వసించి పాపక్షాప నిమిత్తం, రక్షణ నిమిత్తం ఆయన నామంలో ఆయన వేడుకున్నట్లయితే కనికరపడే ఆయన నామం మన పాపాలు క్షమిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం పాపాలు కడిగి పరిశుద్ధపరచడం జరుగుతుంది. ఆయన మన హృదయంలోకి వస్తాడు ఆత్మగా. మనం విశ్వసించిన సెలయబడి మృతుల్లో తిరిగి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం వల్ల శరధారైన క్రీస్తుల విశ్వాసం వచ్చిన మనము మన విశ్వాసం ద్వారా క్రీస్తు ఆత్మగా మన హృదయాల్లో నివసిస్తాడు గనుక పౌలు చెప్తున్నాడు, మనం విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభువే ఆత్మగా మనలో నివసిస్తాడు, ప్రభువే ఆత్మ అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులోని విశ్వాసం వల్ల ఆయన ఆత్మను మన అంతరంగంలో కలిగి ఉంటాం. దాన్ని బట్టే పౌలు చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవరు యేసు ప్రభువుకు చెందినవారు? క్రీస్తు ఆత్మను కలిగిన వారు. క్రీస్తు ఆత్మ మనలో కలిగి ఉండటం ఎప్పుడు ప్రారంభమైంది? చనిపోయి లేచిన యేసు ప్రభువులో విశ్వసించినప్పుడు ఆయన యందలి నీ విశ్వాసం వల్ల ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడటమే కాక ఆయన ఆత్మ చేత మనం ముద్రించబడతాం. ఆయన ఆత్మ మనలో ప్రవేశించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మలో నివసిస్తాడు. క్రీస్తు ఆత్మని కలిగి ఉన్న వారం మనం ఆయన వారం. క్రీస్తు మృతులోంచి లేచిన యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరయ్యా అంటే, ఆయన రక్తంలో కడగబడి ఆత్మలో పాలువారైన వారు ఎవరున్నారు? వారు ఆయన వారు. అటువంటి వారు భూమి మీద ఆయనలో జీవించి నిద్రించేలా యేసుక్రీస్తు ప్రభు అట్టి వారి ఆత్మల్ని పరలోకండి ఆయన వచ్చినప్పుడు తీసుకుని వస్తాడు. వారు తిరిగి శరీరాలు దాల్చుకుంటారు, మృతుల్లోంచి లేస్తారు. క్రీస్తు వచ్చేప్పుడు మొదట ఆయన యందు నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు అప్పటి వరకు సజీవులమై ఉండే మనం మార్పు చెందుతాం. మృతుల్లోంచి లేచిన పరుషులతో పాటు మనం అందరం ఏకముగా ఆయన ఎదురు కొనుటకు. ఎందుకు? ఆయన ఎదురు కొనుటకు మేఘాల మీద ఆకాశమండలం కొనిపోబడుతాము. చూడండి, దీనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, పరలోక రాజ్యం పెళ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఎందుకు ఈ 10 మంది కన్యకలు ఏ విధంగా ఉన్నారట? పెళ్లి కుమారుని ఎదుర్కొన బయలు వెళ్ళిన ఈ 10 మంది కన్యకలు పోలి ఏముందట? పరలోక రాజ్యం. భూమి మీద పరలోక రాజ్యం.
పెండ్లి కుమారుడు వచ్చుచున్నప్పుడు ఆయన ఎదుర్కొన బయలు వెళ్ళిన ఈ 10 మంది కనికలు పోలి ఉన్నది అని ప్రభువే చెప్పాడు. ఎదుర్కొన బయలు వెళ్ళిన తర్వాత ఏమైంది? పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం కాగా అందరూ కొనికి నిద్రిస్తున్నారు. 10 మంది కన్యకలే, వారిలో వేశ్యలు ఎవరు లేరు. 10 మంది కన్యకలే. 10 మంది ప్రభువు రాకడ ఆలస్యం కాగా వారు నిద్రించున్నారు. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చున్నాడు, ఆయన ఎదుర్కొన రండి, ఆయన ఎదుర్కొన్నటకు రండి అన్నారు. చూడండి, రెండవ మాట, ఆయన ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపబడదని పౌలు చెప్పిన మాటకు అర్థం యేసు ప్రభు చెప్పిన పరలోక రాజ్యాన్ని కూర్చిన ఉపమానములో ఉంది. ఆకాశ మండలానికి ఈ రోజుల్లో అందరూ కూడా మధ్య ఆకాశం క్రైస్తవులు రెండవ రాకడ గురించి మాట్లాడతారు. మధ్య ఆకాశం మాట బైబిల్లో లేదు, కానీ నా తెలుగు బైబిల్ ప్రకారం అయితే దేవునికి స్తోత్రం, ఆకాశ మండలంకు మేఘాల మీద ఆయన ఎదుర్కోవటానికి బయలుదేరుతాం. యేసు ప్రభు పరలోక రాజ్యం 10 మంది కన్యకలని చెప్పిన ఉపమానంలో ఎదుర్కొన బయలు వెళ్ళిన అనే మాట 2 సార్లు ఉపయోగించాడు. దాన్ని అనుసరించి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ప్రత్యక్ష ప్రకారము యేసు ప్రభు రాకడలో నిద్రించే పరిశుద్ధులు లేపడగా, బ్రతుకున్న పరిశుద్ధులు మార్పు చెందగా, వారితో కలిసి ఏకముగా అనగా చనిపోలేచే పరిశుద్ధులతో పాటు బ్రతుకున్న పరిశుద్ధులు మార్పు చెంది వారితో పాటు ఏకముగా ఒకేసారి మేఘాల మీద యేసు ప్రభువును ఎదుర్కోవటానికి ఆకాశ మండలం గుండా వెళ్తాం, ఆకాశ మండలమునకు వెళ్తాం అని చెప్పుకొచ్చారు. ఎదుర్కొనుటకు అంటే మనకు పునరుత్థానం అనేది ఎప్పుడు సంభవించును అని ఒక ప్రశ్న మనకు ఎదురైతే ఏం చెప్పొచ్చు? యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు పునరుద్ధానం జరుగును. ఎవరి పునరుద్ధానం జరుగును? క్రీస్తునందు మృతులైన వారి ఆ మృతుల పునరుద్ధానం జరుగును. దేవునికి స్తోత్రం. మనం చెప్తాం. చూడండి, అసలు పునరుద్ధానాన్ని ఎన్ని అనే ప్రశ్న వేసుకున్న జవాబు మనం చాలా మంచిది. ఏం తెలుసా? చాలామంది చచ్చిపోయిన లాజరు లేచాడు, అది కూడా పునరుద్ధానం అంటారు. యాయిరు కుమార్తె బ్రతికించబడితే పునరుద్ధానం అంటారు. ఏలియా బ్రతికించిన బిడ్డ విధవరాలు కుమారుడు ఏమని చెప్తారు? పునరుద్ధానం అంటారు. ఎలీషా బ్రతికించిన గనురాయన స్త్రీ యొక్క కుమారుడు కూడా పునరుద్ధానం అంటారు. ఎలీషా చనిపోయి సమాధి చేయబడ్డాడు. 1 సంవత్సరం తర్వాత ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతుండగా ఇజ్రాయేల్ ఒకడు చనిపోగా సాంప్రదాయపరంగా వాడిని సమాధి చేయడానికి అవకాశం లేనందున వాడిని తీసుకొని ఎలీషా సమాధిలో పడవేయగా వాడు బతికాడు, అది పునరుద్ధానం అంటారు. ఇంకా కొంతమంది చనిపోయిన మోషే ఎత్తైన పర్వతం మీద రూపాంతరం యేసుప్రభు పొందాడే, అక్కడికి వచ్చిన మోషే ఏరియాల్లో మోషే పునరుద్ధారణై వచ్చాడని చెప్తారు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమని చెప్తా ఉంది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవునికి స్తోత్రం, క్రీస్తుకు మునుపు, క్రీస్తు కాలములో, క్రీస్తు తర్వాత చచ్చిపోయిన వారు దైవికంగా బ్రతికించబడటం జరిగింది. పాత నిబంధన కాలంలో ఏలియా పరిచయంలో ఒకరు, ఎలీషా జీవితంలో 2 బ్రతికించబడటం జరిగింది. యేసు ప్రభు కాలములో యాయిరు కుమార్తె నాయన విధురాలు యొక్క కుమారుడు చనిపోయిన లాజరు, ఈ 3 ప్రభు పరిచయంలో బ్రతికించబడటం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డట్టుగా అపోస్తలుల కార్యాన్ని అనుసరించి చూస్తే పౌలు పరిచయంలో ఐతుకు ఒక యవనస్తుడు చనిపోగా బ్రతికించబడ్డం కంటి కనబడుతుంది. పేతురు పరిచయంలో విధవరాలైన దోర్క ఆ బ్రతికించబడ్డం కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ నేటి వరకు కూడా అనేకుల పరిశుద్ధుల పరిచయంలో చచ్చిపోయిన వారు లేపబట్టం కనబడుతూనే ఉంది. వీటిలో ఏది కూడా పునరుద్ధానం అనబడదు. చూడండి, దేవునికి స్తోత్రం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14-15 చూస్తే యూదుల గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు సభ ఎదుట. ఆయన ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రములో, ప్రవక్త లేఖనాల్లో రాయబడ్డ వాటన్నిటి బట్టి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలుగునని యూదులు నమ్మినట్లుగా నేను కూడా నమ్మి నిరీక్షిస్తున్నాను. చూడండి, ఈ మృతుల పునరుద్ధానం నేను చెప్పేది అంటే యేసును బట్టి కలిగే పునరుద్ధానం అని చెప్తున్నాను. ఈ విషయంలో వీరు అంగీకరిస్తలేదు. వారు నమ్మినట్టుగా ధర్మశాస్త్ర ప్రకారం, ప్రవక్త లేఖల ప్రకారం నీతిమంతులకు అనీతిమంతులకు అనగా విశ్వాసులకు అవిశ్వాసులకు పునరుద్ధానం కలుగునని చెప్పడం పౌలు ఉపయోగిస్తున్నాడు. దేనికి స్తోత్రం, దేని మహిమలు గాక. చూడండి, తర్వాత బైబిల్ ఏమని చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో మృతుల్లో నుంచి లేచేవారిలో మొదటివాడు క్రీస్తు ఒకటి చేత. క్రీస్తు మృతుల్లోంచి లేచేవారిలో మొదటివాడు. క్రీస్తుకు పూర్వము చచ్చిపోయిన వారు, లేచిన వారు ఎవరు పునరుద్ధానం కాదు.
మోషే చనిపోయి లేవలేదు, మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఒకవేళ మోషేని గురించి బైబిల్ ప్రకారం మేము ప్రశ్నించాను అనుకో, మీరు జవాబు చెప్తారు. మోషే ఏ వయసులో చనిపోయాడు అంటే మీరు ఏం చెప్తారు? 120 సంవత్సరాలు. ఆయన చనిపోయినప్పుడు ఆయన శారీరక స్థితి ఏంటి? ఆయనకు దృష్టిమాన్యం లేదు, శరీరంలో సత్వ తగ్గలేదు అంటారు. చూడండి, ఆయన ఎక్కడ చనిపోయాడు? నెబో పర్వతం మీద మీరు అంటారు. ఎక్కడ సమాధి చేయబడ్డాడు? ఆ సమీపంలో ఉన్న ఒక లోయలో సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబట్టం ఎవరు చూశారు అంటే ఎవరు చూడలేదు. ఆయన సమాధి నేటి వరకు ఎక్కడదో ఎవరికి తెలియదు అని రాయబడి. ఈ విధంగా నేను ప్రశ్నలు వేస్తే యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి ఎన్నో జవాబులు మీరు చెప్పగలరు. అంతేకాదు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యెహోషువతో ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోషువ, నా సేవకుడు మోషే మృతి పొందెను గనక. యెహోషువతో చెప్పే మాట ఏంటి? నా సేవకుడు మోషే మృతి పొందెను గనక. దేవుడే చెప్తున్నాడు, ఆయన చనిపోయాను గనక నీవు లేచి ఇజ్రాయెల్ని జోర్దాన్ దాటించు అన్నాడు. యోర్దాన్ నది దాటించి వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాయా అని చెప్పాడు యెహోవా. దేవుడు యెహోవా చెప్తున్న మాట, నా సేవకుడు మోషే మృతి పొందెను, ఆయన చనిపోయాడు. ఒకసారి పాస్టర్ల కాన్ఫరెన్స్లోకి అడిగారు, యేసు ప్రభు మృతుల్లోంచి లేచేవారిలో మొదటివాడు అంటే కాదు మోషే కంటే ముందు క్రీస్తు మృతుల్లోంచి లేచేవారిలో క్రీస్తు మొదటివాడు అంటే కాదు క్రీస్తు కంటే ముందు మోషే లేచాడు అన్నాడు. వారి ఆధారం చూయించింది ఏ మాట? పాస్టర్ చెప్తున్న మాట. ఎత్తైన పర్వతం యేసు ప్రభు పేతురు యోహాను యాకోబుల ముందు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం మారింది. అప్పుడు మోషే ఏలీయాలు మహిమలో కనబడ్డారు. చూడండి, దీనికి స్తోత్రం. కాబట్టి మోషే మృతుల్లోంచి లేచాడు అని చెప్తారు. చూడండి, మృతులోంచి లేచాడు మోషే. ఈ మోషే క్రీస్తు రెండవ రాకడలో పునరుద్ధానం పొందబోయే పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్తారు కొందరు. ఆ రోజు ఆయనే అదే అన్నాడు. అదేవిధంగా రెండవది, ఏలియా మరణం చూడకుండా మహిమలో మార్చబడి పరలోక కొనిపబడ్డాడు అని చెప్తూ యేసు ప్రభు రెండవ రాకడలో అప్పటి వరకు ఆ దినం వరకు నిలిచి ఉండే బ్రతికి ఉండే పరిశుద్ధులు మహిమలో మార్చబడి ప్రభు పరలోకి వచ్చి యేసు ప్రభు ఎదుర్కోవడానికి వెళ్తారు. అటువంటి వారికి సాదృశ్యంగా ఏలియా ఉన్నాడు అంటారు. ఇది కాదు, ఆ విధంగా కాదు. మోషే పునరుద్ధరణ కాబోయే వారికి సాదృశ్యమని, ఏలియా బ్రతుకున్న పరిశుద్ధుల మహిమలో మార్చబడే వారికి సాదృశ్యం చెప్పబడమాట. అది మన సొంత ఆలోచన. ఒక విధంగా చెప్పాలన్నా తత్వ జ్ఞానమనే చెప్పాలి దాన్ని. దేనికి స్తోత్రం. లేకపోతే అది మనసుతో అర్థం చేసుకున్నా కానీ ఆత్మలో కలిగిన అర్థమైన విషయం కాదు. దేనికి స్తోత్రం. బయలుపరచబడ్డ విషయం కాదు. దేనికి స్తోత్రం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, క్రీస్తు మృతులోంచి లేచేవారిలో మొదటి వాడగుట చేత ఆయనకు ముందు ఎవరు మృతులోంచి లేవలేదు. ఆయన కాలంలో ఎవరు మృతులోంచి లేవలేదు. ఆయన తర్వాతి కాలంలో నేటి వరకు కూడా మృతుల్లోంచి ఎవరు లేవలేదు. అంటే పునరుత్థానం పొందిన వారిలో ఎవరు పునరుత్థానం పొందలేదు. చచ్చిపోయిన బ్రతికిన వారు ఉన్నారు. పునరుత్థానానికి చచ్చిపోయి బ్రతకడానికి భేదం ఏంటంటే, చనిపోయిన వారు ఏ శరీరంతో చనిపోయారో దైవజనుల చేత దైవికంగా బ్రతికించబడ్డవారు అదే శరీరంతో లేచారు, మరలా చనిపోవచ్చు వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోటకు వీలైన శరీరంతో ఈ లోకానికి వచ్చిన ఆయన, చనిపోయేటకు వీలైన శరీరంలో ఆయన చనిపోవడం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది. ఆయన మృతుల్లోంచి 3వ దినాలు లేచినప్పుడు మరి ఎన్నడూ చనిపోవటానికి సాధ్యం కాని మహిమ శరీరంతో లేపబడ్డాడు. కాబట్టి బైబిల్ చెప్తోంది, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు ఇకను చనిపోడనియో, మరణానికి ఆయనపై ప్రభుత్వం లేదనియో, అంటే చనిపోవటకు సాధ్యం కాని శరీరంతో ఆయన లేచాడు. 33.5 సంవత్సరాలకు చనిపోయి లేచిన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలు అయినా కానీ ఆయన మరలా చనిపోవట్లేదు. ఎన్నడూ చనిపోవడానికి వీలు లేని శరీరంతో లేచాడు. అది పునరుత్థానం. చనిపోయి బ్రతికించబడ్డ పునరుద్ధరణ కాదు. చనిపోయి బ్రతికించబడ్డవాడు మరి ఎన్నడూ చనిపోని శరీరంతో లేపబడ్డ పునరుత్థానం. దేవునికి స్తోత్రం. అట్టి వారిలో మొదటి వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎత్తైన పర్వతంకి వచ్చిన మోషే ఆత్మ. ఆయన శరీరం మంటిలో కలిసిపోయింది కానీ అక్కడికి వచ్చింది ఆత్మ. మోషే కంటే ముందుగా సౌలు కాలంలో ప్రవక్తల ద్వారా కానీ ఉరీమ తుమ్ముల ద్వారా కానీ ఫిలిష్తీయులు ఇజ్రాయేలు దండెత్తి వచ్చినప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే సౌలుకి జవాబు దొరకలే. కర్ణపిచాస్త్రి దగ్గరికి పోయినప్పుడు ఆ కాలమందు మరణం యొక్క పాత్ర యొక్క తాళపు చెవులు సాతాను చేతిలో ఉన్నాయి. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత మరణం యొక్క పాత్ర యొక్క తాళపు చెవులు యేసుప్రభునికి వచ్చాయి.
కానీ క్రీస్తు మరణాన్ని నిరర్ధక చేయక మునుపు, ఆయన మృతులోంచి లేవక మునుపు మరణం యొక్క పాతల యొక్క తలపుచులు సాతాను చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క అనుమతి చొప్పునే సాతాను చేసిన క్రియ ఏంటయ్యా అంటే, సౌలు ఆశించినట్టుగా సమూయేలు కోరుకున్నాడు. సమూయేలు రప్పింపబడటానికి దేవుడు అనుమతించినందున సమూయేలు ఏం చేయబడ్డాడు? భూమి అంతములో నుండి పరదేశంలో నుంచి వచ్చాడు. సమూయేలు శరీరంతో కాదు, ఆత్మ. ఈ ఆత్మ వచ్చాడు కనుక నన్ను ఎందుకు పిలిపించావు అని అడిగే విషయంలో సౌలు అంటున్నాడు, ఉరీము ద్వారా, తుమ్మీము ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని చిత్తం నాకు తెలుసుకోలేకపోతున్నా, అందుకని నేను పిలిపించా అని చెప్తే, యెహోవా నిన్ను ఎడబాసిన తర్వాత ఎందుకు పిలిచావు? రేపు ఈ వేళకు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారన్నారు. సమూయేలు మాట ఏం తప్పోలా. పరదేశంలో వచ్చిన సమూయేలు ఆత్మ ఎట్లా వచ్చి సౌలు యొక్క నిర్గమము గురించి మాట్లాడానో, అదే పారడైజ్ నుంచి మోషే ఏలియాలు వచ్చి యేసుప్రభు యొక్క నిర్గమం గురించి మాట్లాడారు. యేసుప్రభు నిర్గమం గురించి మాట్లాడారు. సమూయేలు వచ్చి సౌలుతో అతని నిర్గమం గురించి మాట్లాడినట్టుగా అతని కుమారుల నిర్గమం గురించి, మోషే ఏలియాలు వచ్చినప్పుడు మోషే ఆత్మ సమూయేలు లాగా శరీరం లేని ఆత్మగా సమూయేలు వచ్చినట్టుగా, శరీరం లేని ఆత్మగా నిజమైన వ్యక్తి ఆత్మ మోషే వచ్చాడు. ఏలియా మహిమలో మార్చబడలేదు. ఏలియా మహిమలో మార్చబడలేదు. ఏలియా శరీరంతోటే ఉన్నాడు. రక్తమాంసాలు ఆయనకున్నాయి. ఆయన శరీరంతో వచ్చాడు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. చూడండి, కాబట్టి మృతుల్లోంచి లేచిన వారిలో, పునరుద్ధరణ పొందిన వారిలో మొదటి వారు ఎవరంటే క్రీస్తు. క్రీస్తుకు ముందు ఎవరు లేరు, క్రీస్తు కాలంలో ఎవరు లేరు, క్రీస్తు తర్వాత ఎవరు లేరు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరదారుణ దినాలలో యోహాను రాసు వార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు ఈ విధంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, దేవుని కుమారు శబ్దం విని సమాధులు నిద్రించే వారు లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, ఇదొక గుంపు. కీడు చేయవారు తీర్పు పునరుద్ధానకు లేస్తారు. ఇక్కడ ఎన్ని రకాల పునరుద్ధాల గురించి యేసు ప్రభు చెప్తున్నాడు? పునరుద్ధానం అనేది మనుషులందరికీ ఉంటుందా, కొందరికే ఉంటుందా? పరిశుద్ధులకే ఉంటుందా, పాపాత్తులకు కూడా ఉంటుందా? లేక పాపాత్తులకు ఉండక పరిశుద్ధులకే ఉంటుందా అని మీరు ప్రశ్న వేస్తే జవాబు ఏంటి తెలుసా? మనుషులందరికీ పునరుద్ధరణ ఉంటుంది. మనుషులందరికీ పునరుద్ధరణ ఉంటుంది. కానీ ఈ పునరుద్ధారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? బైబిల్లో చాలామంది రకాలుగా చెప్తారు. యేసు ప్రభు సిలువ పడ్డప్పుడు ఆయన ప్రాణం విడిచిన తర్వాత సమాధులు నిద్రించే పరిశుద్ధులు లేచిరి. ఆయన మృతులోంచి లేచిన తర్వాత వారి పట్టాల్లో ప్రవేశించి అనేకలుగా పడిరి అంటారు. దీన్ని ఒక పునరుద్ధానం చేస్తారు కొంతమంది. యేసు ప్రభు రెండవ పునరుద్ధానం చేస్తారు. మూడవది ఏం చేస్తారు? ఇద్దరు ప్రవక్తలు 11వ అధ్యాయ ప్రణగంలో వారు చంపలు లేస్తారు. అది ఇంకొక పునరుద్ధానం చేస్తారు. తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులు లేపడితే అదొక పునరుద్ధానం చేస్తారు. విడవబడ్డ వారులో క్రీస్తు విరోధ పాలన కాలం మందు ప్రభు మళ్ళింపబడితే వాళ్ళకొక పునరుద్ధానమో లేదా మహిమలో మార్చబట్టో ఏదో పెడతారు. లేదు ప్రియులారా, మనుషులందరికీ పునరుద్ధానం ఉంటుంది. ఆ పునరుద్ధారాన్ని, పరిశుద్ధుల యొక్క పునరుద్ధారం గురించి యేసు ప్రభు చెప్పే మాట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణకి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకి. చూడండి, 2 గుంపులుగా చేయబడతారు. దీన్ని పౌలు చెప్పే మాట ధర్మశాస్త్ర ప్రవక్తల లేఖలు రాయబడ్డ ప్రకారం యూదుల నమ్మిక చొప్పున అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం చెప్పబడ్డ మాట ఏంటంటే, నీతిమంతులకు పునరుద్ధానం ఉంది, అనీతిమంతులకు పునరుద్ధానం ఉంది అని చెప్పుకొచ్చాడు. చూడండి, అంటే 2 రకాల పునరుద్ధరణ గురించి పౌలు చెప్తున్నాడు. యేసు ప్రభు 2 రకాల పునరుద్ధరణ గురించి ప్రభు చెప్పాడు. చూడండి, ఇక్కడ అపోస్తలుడు యోహాను కూడా మనం చదవబడ్డ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం చూస్తే ఇక్కడ 2 రకాల పునరుద్ధరణ గురించి రాయబడింది. ఒకటి ఏంటి తెలుసా? బైబిల్ ఏమని చెప్తా ఉంది? దీంట్లో చాలా గ్రహించాల్సిన విషయాలు ఉంది. ఈరోజు నేను అనుకుంటున్న దేవుని మహాకృప బట్టి మీకున్న డౌట్స్లో కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయని. ఏంటది? బైబిల్ ఏమని చెప్తా ఉంది? అంత సింహాసనాలు వేయబడ్డాయి, సింహాసనం మీద ఆసీనులైన వారు జనులకు తీర్పు తీర్చు గురించి అక్కడ రాయబడింది. దాని క్రింది భాగంలో ఆ క్రూర ముఖమునకు, అంటే క్రీస్తు విరోధికైనను వాని ప్రతిభకైనను నమస్కారము చేయక, వాని పేరును కానీ పేరిటి సంఖ్య కానీ నొసటనైనను చేతి మీదనైనను ముద్రించుకొనని వారిని, క్రీస్తు విరోధికి నమస్కారం చేయని వారిని, వాని ప్రతిభకు నమస్కారం చేయని వారిని, వాని పేరేను పేరిటి సంఖ్యను నొసట కానీ చేతి మీద కానీ ముద్రించుకొనని వారిని
మరియు వారు దేవుని యేసును గూర్చిన సాక్ష్యం గైకొనేవారును దేవుని నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడ్డ వారి యొక్క ఆత్మలను చూచితిని. ఇక్కడ విషయాలు గమనించండి. ఏ ఆత్మలను చూచాడు? శిరచ్ఛేదము చేయబడ్డ వారి యొక్క ఆత్మలు చూచితిని. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అరబ్ దేశాల్లో ఆయన నామం పెట్టబడ్డ వారిని, సేవకులనే కానీ, ఏ డినామినేషన్ కానీ, నామినల్ క్రిస్టియన్స్ కానీ ఎవరినైనా సరే శిరచ్ఛేదం చేసి సోషల్ మీడియాలో పెట్టబట్టమని మనం అందరం చూసాం. చూడండి, దేనికి స్తోత్రం. ఈ విషయాలు తెలుసు. చూడండి, అది శిరచ్ఛేదం, తలలు కొట్టేయటం శిరచ్ఛేదం. చూడండి, యోహాను దర్శనంలో చూచింది ఏంటి తెలుసా? క్రీస్తు విరోధికి నమస్కారం చేయని వారిని, వాని ప్రతిభకు నమస్కారం చేయని వారిని, వాని ముద్రను నొసటగాని కుడి చేతి మీద కూడా ముద్రించుకునే వారిని, పైగా యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనే వారు, దేవుని వాక్యం నిమిత్తమై దేవుని వాక్యాన్ని గైకొనేవారు, వీరు శిరచ్ఛేదం చేయబడ్డారు. ఈ శిరచ్ఛేదం చేయబడ్డ వారి ఆత్మలను నేను చూచితిని. శిరచ్ఛేదబడ్డ ఆత్మల్ని ఆయన 6వ అధ్యాయంలో 9, 10, 11 వచనం కూడా చూచాడు 5వ ముద్రలో. ఇప్పుడు చూస్తున్నాడు మరలా. అప్పుడేంటది? శిరచ్ఛేద చేయబడ్డ వారి ఆత్మలు పరలోక దేవుని యొక్క ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠ కింద ఉన్న వధించబడ్డ ఆత్మలు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై సింహాసనమైన దేవునికి వారు మొర్ర పెడుతున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మా రక్తం నీతో భూనివాసకు ప్రార్థన చేయకుండా ఉంటావు ఎప్పటి వరకు? ఎప్పుడు నీ సెకండ్ కమింగ్? అక్కడ ప్రవక్తలందరూ కూడా యేసు వస్తున్నాడు అని చెప్పి వారు చచ్చిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం పోట్లేదు. అపోస్తలులు చెప్పారు, బోధించారు, వెళ్ళారు. ఆధునిక అపోస్తల ప్రవక్తలు వచ్చారు, చెప్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, కానీ నువ్వు నీ రెండో రాకడ ఎప్పుడు మాకు అర్థం కావట్లే. అక్కడ పరిశుద్ధులు ప్రవక్తలు చంపబడుతున్నారు, శిరచ్ఛేద చేయబడుతున్నారు. మేము కూడా చేయబడ్డ వారమే. అయ్యా, ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు ప్రదర్శన చేస్తావు భక్తిహీలకు? మా రక్తంతో భక్తిహీలకు ఎప్పుడు ప్రదర్శన చేస్తావు? ఎప్పుడు నీ రెండో రాకడ? కొంచెం కాలం మీలాగా చచ్చేవారు లెక్క పూర్తి కావాలా అన్నాడు. చూడండి, ఈ ఆత్మలు వారు ప్రార్థన చేయటం అప్పుడు చూశాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు 20వ అధ్యాయంలో దేవుని వాక్యం నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం నిమిత్తం, పైగా క్రీస్తు విరోధికి నమస్కారం చేయక, వాని ప్రతిభకు నమస్కారం చేయక వారు ముద్ర వేసుకున్న వారు ముద్ర వేసుకున్నందుకు శిరచ్ఛేదం చేయబడ్డారు. ప్రతిభకు నమస్కారం చేయనందుకు శిరచ్ఛేదం చేయబడ్డారు. క్రీస్తు విరోధికి నమస్కారం చేయనందుకు, వర్షిప్ చేయనందుకు వారు శిరచ్ఛేదం చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇస్తూ ఆయన విశ్వాసాన్ని గైకొనుచున్నందుకు శిరచ్ఛేదం చేయబడ్డారు. దేవుని ఆజ్ఞలు గైకొనే వారు శిరచ్ఛేదం చేయబడ్డారు. దేవుని వాక్యాన్ని నిమిత్తం శిరచ్ఛేదం చేయబడ్డారు. అట్టి వారి ఆత్మల దర్శనంలో అపోస్తలుడు యోహాను చూసి ఏం చెప్తున్నారు? వారు బ్రతికిన వారై ఏమయ్యారట? వారు బ్రతికిన వారై క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు ఏం చేశారు? రాజ్యము చేశారు. 1000 ఏళ్ల పాలన, 1000 ఏళ్ల ప్రసంగాలు ఎన్నో ఉంటాయి కదా. ఆ 1000 ఏళ్ల పాలనలో క్రీస్తునందు శిరచ్ఛేదం చేయబడ్డ వ్యక్తులు, వారు బ్రతికిన వారై క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. కడవ మృతులు బ్రతకలేదు అంటే అర్థం, బ్రతికిన వారెవరు? పరిశుద్ధులు. లేవని వారెవరు? లేవని మనుషులు ఎవరు? కడవ మృతులు. ఎవరి కడవ మృతులు? యేసుప్రభు చెప్పాడే, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారానికి. పౌలు చెప్పాడే, అనీతిమంతుల పునరుద్ధారం. వారే కడవ మృతులు. మరి ఈ శిరచ్ఛేద చేయబడ్డ ఆత్మలు బ్రతికించబడ్డారే, ఇదియే మొదటి పునరుద్ధారం. ఈ పునరుద్ధారంలో పాలివారైన వారు ధన్యులు అంటే ఆశీర్వదించబడ్డవారు, వారు పరిశుద్ధులై ఉందురు. అంటే ఇదేంటిది? పరిశుద్ధుల పునరుద్ధారం, ఆశీర్వదింపబడ్డవారు పునరుద్ధారం. సింహాసనాసైన యేసుక్రీస్తు ప్రభువుకి ఇరుపక్కల మానవ జాతి నిల్చున్నప్పుడు కుడివైపున వారు చూచి చెప్పబోయే మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవారు వారు ధన్యులు, వారు నీతిమంతులు, నీతిమంత పునరుద్ధారంలో వారు పాలివారయ్యారు, వారు పరిశుద్ధులు. వారితో చెప్పబోయే మాట యేసు ప్రభు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారులారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకునండి.
దేవునికి స్తోత్రం. మొదటి పునరుద్ధరణలో పాలుపోసిన వారు ధన్యులు, ఆశీర్వదించబడ్డవారు, వారు పరిశుద్ధులై ఉందురు. మరి కడవ మృతులు పాపాత్ములు, దుష్టులు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధుల పునరుద్ధానం, దుష్టుల పునరుద్ధానం రెండు ఉన్నాయి. కడవ మృతులు లేపబడలేదంటే నీతిమంతుల పరిశుద్ధుల పునరుద్ధార సమయం వేరు, భక్తిహీనుల పాపాత్ముల దుష్టుల యొక్క పునరుద్ధానం ఆ సమయం వేరు. రెండు రకాల పునరుద్ధానాలు చెప్పుకొచ్చారు. పునరుద్ధానాలు 7 కావు, పునరుద్ధానాలు 5 కావు. చాలా ఏళ్ళ కిందట ఒక దంపతులు తమిళనాడు నుంచి మా సంఘానికి వచ్చారు. చాలా ఏళ్ళ కిందట వారు చక్కగా వాక్యపరిచయం చేసేవారు, మంచి పరిశుద్ధాత్మ పూర్వులు, మంచి బైబిల్ టీచర్స్. కానీ వాళ్ళ సొంత డాక్టర్ ఏంటంటే 5 పునరుద్ధానాల గురించి చెప్పుకొచ్చారు. మా చర్చ్ ఎల్డర్ ఒక ఆయన ప్రభులో నిద్రించిన వ్యక్తి, వారు భోజన పరిచయం చేస్తూ మీటింగ్ అయిపోతారో చెప్పిన మాట, 5 పునరుద్ధానాలు ఎక్కడి అండి, 2 కదా అన్నారు. దేవునికి స్తోత్రం, దేని మహిమకులుగాక. కొన్నిసార్లు మాలాంటి దైవసేవకులు మానవ జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తారు. వారు చెప్తూ ఆభరణాలు పెట్టుకోవద్దు అని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవసరం అనుకుంటే దేవుడు పుట్టేటప్పుడే అవి ధరింపజేసి పుట్టింపజేసేవాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు వస్త్రాలు అవసరమేగా, మనకు వస్త్రాలు అవసరమేగా. దేవుడికి అవసరం అని తెలీదా? పుట్టేటప్పుడే వస్త్రాలు ధరింపజేసి ఎందుకు ఇది చేయలేదు అని దేవునికి ఒక పెద్ద మనిషి అన్నాడు. నేను కాదు, నాకు తెలుసు ఆ విషయం. ఒక పెద్ద మనిషి అన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దైవిక జ్ఞానం అనుకుంటాం మానవ జ్ఞానాన్ని, కొన్నిసార్లు పరిశుద్ధాత్మలు బయలుపరచని చెప్పుకుంటాం మన సొంత ఆత్మలు బయలుపరచబడిన తత్వజ్ఞానాన్ని. దేవునికి స్తోత్రం. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. ఆదాము నుంచి వేరు చేయబడక క్రీస్తులో అట్టుకట్టబడక ఉండే చచ్చిన వారు ఆదాములో చచ్చారు. వారిది 2వ పునరుద్ధానం, అది అనీతిమంతుల పునరుద్ధానం. అది కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం, అది భక్తిహీనుల పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. మొదటి పునరుద్ధానం మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, అది జీవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం అది నీతిమంతుల పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం దాంట్లో పాలుపోసిన వారు పరిశుద్ధుల పునరుద్ధానం. దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. చూడండి, ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడవ మృతులు బ్రతకలేదు. అంటే మొదటి పునరుద్ధానం సంభవించిన తర్వాత భక్తుల పునరుద్ధానానికి ఎంత సమయం కావాలి? 1000 సంవత్సరాలు. 1000 ఏళ్ళ పాలన అయిపోయిన తర్వాతనే భక్తిహీన పునరుద్ధానం. దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. భక్తిహీన తీర్పు దినం వరకు అదే వాక్యం వల్ల అగ్ని కొరకు ఇప్పుడు నా ఆకాశ భూమి భద్రం చేయబడని చెప్పేసి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు రాయబడింది. దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. కాబట్టి భక్తిహీన తీర్పు వేరు, పరిశుద్ధుల తీర్పు వేరు, పరిశుద్ధుల పునరుద్ధానం వేరు, భక్తిహీన పునరుద్ధానం వేరు. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. అయితే గమనించండి, ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాల ప్రకారం శిరచ్ఛేద చేయబడ వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారే క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేసిరి. అంటే ఇది ఏ మొదటి పునరుద్ధానం అంటే ఎప్పుడు రావాలి? యేసుప్రభు వచ్చినప్పుడు ఏం కావాలా? నీతిమంతుల పునరుద్ధానం సంభవించాలా, పరిశుద్ధుల పునరుద్ధానం సంభవించాలా. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధులు ప్రభునందు నిద్రించే వారు లేపబడతారు. మొదటి కొరింథీ 15:22-23 వచ్చా చూస్తే, మృతులోంచి లేచేవారిలో మొదటివాడు క్రీస్తు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వారు పరిశుద్ధులు. వీరు బ్రతికిన వారిలో చివరిలో ఉన్నవారు ఎవరయ్యా అంటే, ఎట్లా చచ్చిపోయిన వారు? వీరు మామూలుగా చచ్చిపోయారా? వయసు మళ్ళీ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వారా? ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. వాళ్ళందరూ ఉంటారు అట్టటి వారు. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్య నిమిత్తం యేసుక్రీస్తు విశ్వాసాన్ని గైకొని వచ్చినందుకు ఒకవైపు ఇది, మరొక వైపు క్రీస్తు విరోధికి మ్రొక్కనందుకు, వాని ప్రతిభకు మ్రొక్కనందుకు, వాని ముద్ర నొసట కానీ చేతి మీద కానీ వేసుకున్నందుకు చంపబడ్డారు, శిరచ్ఛేద చేయబడ్డారు. అంటే ఈ లేపబడే ఈ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం మునుపు దీంట్లో ఉండే పునరుద్ధానాలు పాలుపోసిన వారు ఆదాం కాలములు కొని దేవుల్లో నిద్రించే వారందరూ లేపబట్టడం జరిగింది, నీతిమంతుల పునరుద్ధానం. కానీ దీంట్లో ఎవరు కూడా ఉంటారని చెప్తుంది ఈ దర్శనంలో. క్రీస్తు విరోధి కాలములో వానికి మొక్కక చంపబడ్డ పరిశుద్ధులు ఉంటారు.
వాని బ్రతుకు మొక్కక చంపబడ్డ పరిశుద్ధులు ఉంటారు. వాని పేరిటి సంఖ్య, వాని పేరు ముద్రించుకొనందుకు, పైగా యేసు ప్రభువు సాక్ష్యం ఇచ్చినందుకు చంపబడిన పరిశుద్ధులు ఉంటారంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా. క్రీస్తు విరోధి పాలన కాలమందు పరిశుద్ధులు భూమి మీద ఉంటారా ఉండరా? పరిశుద్ధులు ఉంటారా ఉండరా అని చెప్తే అప్పుడు నువ్వు అనొచ్చు, ఒకసారి సంఘం ఎత్తబడింది, క్రీస్తు విరోధి బయలుపరచబడ్డాడు, 7 సంవత్సరాల శ్రమల కాలం వచ్చేసింది, వీళ్ళు శ్రమల కాలం చంపబడ్డోళ్ళు అంటే ఒక్కసారి క్రీస్తు విరోధి బయలుపరచబడకపోనుపో, శ్రమల కాలం ప్రారంభం కాకపోనుపో యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని పోతే ఆ సంఘం ఎట్లా పోద్ది? వాళ్ళు లేవాలి కదా పరిశుద్ధులు. యేసు ప్రభు వస్తే పరిశుద్ధులు లేపబడాలి అంతే. పరిశుద్ధులకి లేపబడాలంటే యేసు ప్రభు వచ్చాడని అర్థం. 7 ఏళ్ళు క్రీస్తు విరోధికి పాలనకు మునుపు, క్రీస్తు విరోధి బయలుపరచబడుపు యేసు ప్రభు రహస్య రాకడ ఉంటే పరిశుద్ధులు లేపబడాల. దాన్ని ఏమంటారు? అప్పుడు మొదటి పునరుద్ధానం అంటారు. క్రీస్తు విరోధి పాలన కాలంలో చచ్చిపోయిన వారు లేపబట్టం ఇదైతే దీని ఏమనాలా? ఇది రెండవ పునరుద్ధానం అనాలా? కానీ ఇది ఏ మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానం పాలిభాసిన వారు పరిశుద్ధులను ధన్యులు అని బైబిల్ చెప్తుంది. ఇది ఏ మొదటి పునరుద్ధానం. దీనికి ముందు పునరుద్ధానం మనుషులు లేదు. ఈ పునరుద్ధానం జరగటానికే దాదాపు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాకృతి లోకానికి వచ్చి చనిపోయి లేచాడు. ఆయన చనిపోయి లేచాడు, మృతుల పునరుద్ధానం ఉంది అని బైబిల్లో ప్రవక్తలు ప్రవచించి రాసిచ్చారు క్రీస్తుకు పూర్వం. అది ప్రాక్టికల్గా తెలియదు వాళ్ళకి. చచ్చిపోయిన వారు లేపినా కానీ వారు మరలా చచ్చిపోతున్నారు. అది పునరుద్ధానం కాదు. అసలు పునరుద్ధానం ఏంటి బైబిల్ చెప్తుంది. పునరుద్ధానం ఏంటి ప్రాక్టికల్గా అనుభవం ఎవరికి తెలియదు. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? చచ్చిపోయి లేచి ఇది పునరుద్ధానం అన్నాడు. ఆయన చనిపోయి లేచాడు, ఇది పునరుద్ధానం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన 2000 సంవత్సరాలు అయిపోయింది చనిపోవట్లా. ఆయన చనిపోయి లేచాడని, నా కొరకు చనిపోయి లేచాడని విశ్వసించేవాడు మొదట పునరుద్ధానం పొందుతాడు ఆత్మలో. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట పౌలు తన పత్రికల్లో విశేషంగా చెప్పాడు. క్రీస్తుని విశ్వాసం వల్ల మనం బ్రతికించబడతాం. అపరాధుల చేత, పాపల చేత చచ్చిపోయాం ఆత్మలో. క్రీస్తులోని విశ్వాసం వల్ల బ్రతికించబడతాం ఆత్మలో. క్రీస్తులోని విశ్వాసం వల్ల మొదట మనుషుడు బ్రతికించబడేది ఆత్మలో. ఆత్మలో బ్రతికించబడ్డవాడే, బ్రతికుండగా ఆత్మలో క్రీస్తులోని విశ్వాసంలో బ్రతికించబడ్డవాడే యేసుప్రభు 2వ రాకడలో శరీరమందు బ్రతికించబడతాడు. క్రీస్తు 2వ రాకడలో శరీరమందు బ్రతికించబడాలని కోరుతున్నారా? మహిమతో లేపడాలని కోరుచున్నారా? నీవు బ్రతుకున్న కాలంలో యేసు ప్రభు అని, దేవుడు ఆయన మృతులొచ్చి లేపనని నీ హృదయతో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆత్మరక్షణ పొందు. ఆత్మలో బ్రతికించబడు, ఆత్మలో పునరుద్ధరణ అనుభవాన్ని పొందు. యేసుప్రభు 2వ రాకడలో వెలపల శారీరక సంబంధ పునరుద్ధరణ కూడా నీకు కలగజేస్తాడు. దేనికి స్తోత్రం, దేని మైకులుగాక. ప్రభువు ప్రియమైనవారా, దేనికి స్తోత్రం. చూడండి, యేసు చనిపోయి లేచినందున మనం ఆత్మలో పునరుద్ధరణ పొందుతున్నాం. చచ్చిపోయిన యేసు పునరుద్ధరణలో శరీరమందు కూడా పునరుద్ధరణ పొందుతాం. మనుషుడు మొట్టమొదట ఆదాములు ఆత్మలో చచ్చారు, తర్వాత శారీరకంగా చచ్చారు. యేసు ప్రభు ఆత్మలో బ్రతికించడానికి మొదటిసారి వచ్చాడు, చనిపోయి లేచాడు. ఆయన నీ కొరకు చనిపోయి లేచి విశ్వసించినట్లయితే నువ్వు బ్రతికించబడేది మొదట ఆత్మలో. అది పునరుద్ధానం. యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ఆత్మలో బ్రతికుండగా ఎవరి ఆత్మలో క్రీస్తులోని విశ్వాసంలో బ్రతికించబడ్డాయో వారు చచ్చినా కానీ క్రీస్తు వచ్చినప్పుడు వారి శరీరాల్ని మరలా బ్రతికిస్తాడు. వారు బ్రతికి మరి ఎన్నడూ చావరు. యేసు ప్రభు చెప్పాడు. సద్దుకలు వేసిన ప్రశ్న జవాబు చెప్పచ్చు. పరమునకు మృత పునరుద్ధానముకు యోగులుగా ఎంచబడ్డ వారు పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకున్నారు. వారు దేవదూత సమానులు, దేవుని కుమారుల యందురు, వారు ఇక చావనేరరు. మృత పునరుద్ధానానికి యోగ్యులుగా ఎంచబడ్డవారు ఇక చావనేరరు. చనిపోయి లేచితే క్రీస్తు ఏ విధంగా చనిపోడు, మరలా చనిపోడు, ఆయనలో బ్రతికించబడ్డ వ్యక్తులు మరి ఎన్నడూ చనిపోరు. ఇది పునరుద్ధానం. మరి ఎన్నడూ చనిపోని క్రీస్తు పునరుద్ధానం పొందేవారు మొదటివాడు. ఆయన 2వసారి వచ్చినప్పుడు మరి ఎన్నడూ చనిపోవడానికి వీళ్ళని శర్మతో మహిమతో మనం లేపడతాం. అదే అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం, అదే ఆత్మ సంబంధ శరీరం, అదే బలమైన శరీరం, అదే అక్షయమైన శరీరం, అదే మహిమ శరీరం. దేనికి స్తోత్రం, దేమ కలగాక. యేసు ప్రభు వచ్చినప్పుడు శరీరాలు 2వ రాకడలో శరీరాలు మహిమలోను మార్చబడతాయి. పరిశుద్ధుల శరీరాలు లేపబడతాయి. దేనికి స్తోత్రం, దేమ కలగాక. మృతుల పునరుద్ధానం గతంలో జరగలేదు,
యేసుప్రభు మాత్రమే మృతుల్లోంచి పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు. ఆ అటు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు. ఆయన వారు బ్రతికించబడ్డప్పుడు దీనిని మొదటి పునరుద్ధానం అన్నారు. ఆయన వారు బ్రతికించబడే వారిలో విశేషంగా ఈ చివరి కాలాన్ని గురించి మాట్లాడుతూ జరగబోయే సంగతులు తెలుపుతాయని చెప్పబడి యోహాను ఆతోషే పరలోకానికి వెళ్ళిన తర్వాత జరగబోయే సంగతులలో జరగబోయే సంగతి ఏంటంటే, ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాసులు కాబోయేవారు ఏ కాలపులు కూడా ఉంటారంటే క్రీస్తు విరోధి పాలకాలములో ఉండేవారు కూడా ఉంటారు. అంటే క్రీస్తు విరోధి పాలన కాలం తర్వాతనే పరిశుద్ధ పునరుద్ధానం సంభవించిందంటే ఆ టైంలో ఏం జరిగి ఉంటుంది? యేసుప్రభు పరలోకుడు వచ్చాడు. యేసుప్రభు పరలోకుడు రాకుండా పరిశుద్ధ పునరుద్ధానం జరగదు, నీతిబద్ధ పునరుద్ధానం జరగదు, జీవ పునరుద్ధానం జరగదు. దేవునికి స్తోత్రం. దేవుని క్రీస్తు మృతుల వారు లేపబట్టడం జరగదు. దేవునికి స్తోత్రం. దేవుని కలగాక అనగా క్రీస్తు విరోధి బయలుపరచబడి సకల జనులపై, ఆయా భాషలు మాట్లాడే వారిపై, ప్రతి ప్రజపై, ప్రతి వంశం వారిపై 3.5 సంవత్సరాలు వాడు అధికారాన్ని కలిగి ఉండి ఏళ్తాడు. చూడండి, వాళ్ళ పాలనా కాలానికి మునుపు కూడా లోకములో ఇదివరకే క్రీస్తు విరోధాత్మ పనిచేయుచున్నది కనుక లోకములో మతపరమైన క్రీస్తు విరోధులు, పొలిటికల్ క్రీస్తు విరోధులు లోక నిండా ఏలికలు కూడా ఉన్నారు కనుక క్రీస్తు విరోధాత్మ బలంగా పనిచేస్తుంది. కాబట్టి అమెరికా పరిస్థితి అట్లుంది. చూడండి, దేనికి స్తోత్రం. జరిగేది ఏంటి? క్రీస్తు విరోధి బయలుపరచబడి చేస్తున్న ప్రయత్నంలో బయలుపరచబడిన తర్వాత వాడు ఏం చేస్తాడో బయలుపరచబడి క్రీస్తు విరోధాత్మ అనేక క్రీస్తు విరోధుల్లో ఉండి ఆ పని చేస్తుంది. తలగొట్టేయటం, 666 కిందకి ఓల్డ్ మొత్తం రావాలని ప్రయత్నం చేయటం. క్రీస్తు విరోధి బయటికి రావాలా, వాని సిస్టమ్ కూడా బయటికి రావాలా. ఇది ఛాయాపరంగా బయటకు వచ్చింది. ఇప్పుడు వాడు బయటకు వచ్చినప్పుడు ఈ సిస్టమ్ మొత్తం ప్రపంచంలో అమల్లో ఉంటుంది. చూడండి, ఆ కాలంలో సంఘం ఉంటుందా? సంఘం అనే పేరుతో ఉండదు. సంఘం ఉంటుంది, సంఘం అనే పేరుతో ఉండదు. పరిశుద్ధులు సభల కాలంలో నామినల్ క్రిస్టియన్స్ ఉండరు. ఉంటే వానికి మొక్కేసి, వారి ప్రతిభ మొక్కేసి ముద్రేసుకొని కలిసిపోతావు. లేదా దేవుని వాక్యం నిమిత్తం రోషం కలిగి ఉంటావు, శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా. యేసుక్రీస్తు నిమిత్తం రోషం కలిగి పౌరుషం కలిగి ఉంటావు, శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా. దేవునికి స్తోత్రం. ఏలియాలాగా. దేవునికి స్తోత్రం. దేవుని కలగాక. ప్రవక్త ప్రియులారా, నామినల్ క్రిస్టియన్స్ సభల కాలంలో ఉండరు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధులు సభల ద్వారా సంపూర్ణ పరిశుద్ధులు, వెండి నిర్మలము చేయనట్లుగా నిర్మలుగా చేయబడిన పరిశుద్ధులు. కాబట్టి ప్రకటన గ్రంథంలో క్రీస్తు గురించి బయలుపరచబడిన తర్వాత దేవుని ప్రజలకు పెట్టబడ్డ పేరు పరిశుద్ధులు. ఈ సభల ద్వారా పరిశుద్ధపరచబడటం, చివరికి యేసుప్రభు వచ్చే వరకు పెళ్లి కుమార్తె తను తాను పెళ్లి కుమారుని కొరకు శుద్ధపరుచుకోవటం, పవిత్రులైన కన్యకగా చేయబడటం అది జరుగుతుంది. చివరికి పెళ్లి కుమారుడు సభల గుండా పోకుండా పరిశుద్ధులు గారు, పరిశుద్ధులైన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటయ్యా అంటే పెళ్లి కుమార్తె, భర్తకై అలంకరించుకున్న పెళ్లి కుమార్తె. ఒకవైపు నూతన యెరూషలేము పట్టం, మరొక వైపు పరిశుద్ధులు. దేనికి స్తోత్రం. దేని మహిమకులుగాక. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే మనకేం కనబడుతుంది? కాబట్టి ప్రవక్త దానియేలు చెప్పబడ్డ ప్రకారము పరిశుద్ధ స్థలంలో ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు చదువువాడు గ్రహించుగాక. పరిశుద్ధ స్థలం అనే మాటకు దేవాలయం అని అర్థం. ఏమైనా వస్తువు అనే మాటకు నాశపాత్రకు పాప పురుషుడు, క్రీస్తు విరోధులు అర్థం. అంటే యెరూషలేములోని దేవాలయంలో క్రీస్తు విరోధం వచ్చేసి కూర్చుంటాడు. అది బయలుపరచబడట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు 24వ అధ్యాయంలోని 15వ వచనం విషయం చెప్పేటప్పుడు క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చుంట గురించి బయలుపరచ గురించి మాట్లాడక మునుపు 24వ అధ్యాయంలో ఈ ఒలీవ కొండ మీద చెప్పిన ఈ భాగం చెప్పక మునుపు ఒలీవ కొండకు పశ్చిమ భాగంలో ఉన్న యెరూషలేము దేవాలయంలో, సీయోను కొండ మీద యెరూషలేము దేవాలయం శాస్త్ర పరిశీలన వేషధారిని ఖండించే బోధ చేసి దేవాలయం నుంచి వెలుపలకు వచ్చుచుండగా అప్పుడు శిష్యులు దేవాలయం యొక్క కట్టడాలను చూపెట్టి, ప్రభువా ఈ కట్టడాలు ఎంత అద్భుతకరంగా ఉన్నాయో చూడు,
ఎంత ఆశ్చర్యంగా చూడు అని చెప్తున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇది పడగొట్టబడును, రాతి మీద రాయి ఉండకుండా ఇది పడద్రోయబడును అని చెప్పుకొచ్చాడు. యేసు ప్రభు శరదార దినాల్లో ఉన్న మందిరం అది పడగొట్టబడిద్దని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వెంటనే కిద్రోను వాగు దాటి ఒలివ కొండ మీద పోయి ఆయన కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ప్రభా నీ రాకడకు సూచనలు ఏంటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్తూ చెప్పిన మాట ఈ 24వ అధ్యాయం 15వ వచనం, యెరూషలేములోని దేవాలయంలో క్రీస్తు విరోధి కూర్చుంటాడు కనుక చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉన్నవాడు కొండలకు పారిపోవడం, పల్లెటూళ్ళు ఉన్నవారు పట్టణంలోనికి రావద్దు. అయ్యో పాలిచ్చు వారికి గర్భిలకు శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. అప్పుడు మహాశ్రమ కలుగును. మహాశ్రమలైన మాట ఎక్కడ ఉపయోగిస్తున్నాడు యేసు ప్రభు? పరిశుద్ధ స్థలమనే యెరూషలేములోని దేవాలయంలో క్రీస్తు విరోధి కూర్చున్నప్పుడు వాడు బయలుపరచబడగా ప్రారంభమయ్యేదంటే ఆ కాలం మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం అని ఒక కాలాన్ని అనబడటానికి కారణం ఏంటంటే క్రీస్తు విరోధి బయలుపరచబడుట. యేసు ప్రభు చెప్పిన ఈ 24వ అధ్యాయం 15వ వచనంలోని పరిశుద్ధ స్థలమైన దేవాలయము అప్పుడు లేదు. ఈ దేవాలయం పడగొట్టబడింది అన్నది అది ఫస్ట్ సెంచరీలోనే పడగొట్టబడటం అయిపోయింది. 70th ఇయర్, మొదటి శతాబ్దం 70వ సంవత్సరమున అది పడగొట్టమైపోయింది. రాత్రి రాయలు లేకుండా చేయబట్టం అయిపోయింది. అది లేదు. కానీ యేసు ప్రభు మొదటి మందిరం పడగొట్టబడిద్దని చెబుతూ రెండవ మందిరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు కట్టబడబోయే యెరూషలేములోని మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలో యాంటీ క్రైస్ట్ కూర్చుంటాడు. అది వాడు బయలుపరచబట్ట. అది మహాశ్రమల కాలం. ఎవడు మిమ్మల్ని మోసపరచడానికి అవకాశం ఇవ్వద్దు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? గొప్ప సూచకలు చేసి ఏర్పరచబడి వారు సైతం మోసపరచక చేస్తారు. కొందరు వచ్చేసి ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, అరణ్యములో ఉన్నాడు, లోపల గదిలో ఉన్నాడని అన్ని రహస్య రాకడ గురించి చెప్తారు. ఈ రహస్య రాకడ సంబంధించిన ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, లోపల ఉన్నాడు, లోపల గదిలో ఉన్నాడు, అరణ్యంలో చెప్పినంతా అబద్ధ క్రీస్తులు. రహస్య రాకడ నిజమైన క్రీస్తుది కాదు. రహస్య రాకడ యేసు ప్రభు చెప్పింది అబద్ధ క్రీస్తుల గురించి. అబద్ధ క్రీస్తులు రహస్య రాకడ ఉంటాయి. నిజమైన క్రీస్తు చనిపోయి లేచి పరలోకకి లేచిన యేసు ప్రభు ఆర్భాటముతో ప్రధాన దూతతో శబ్దముతో దేవుని బూరతో పరలోకుడు వచ్చినప్పుడు, దేవుని బూరతో పరలోకుడు వచ్చుచున్నప్పుడు, ఆర్భాటంగా వచ్చుచున్నప్పుడు, దూతల శబ్దంతో వస్తున్నప్పుడు రహస్యం అక్కడ కాదు. అది రహస్యం కాదు. దేనికి స్తోత్రం, దేనిమై కలగాక. మహాశ్రమల కాలం అన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు ఇంకా అర్థం చేసుకోవాలా. ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 14 వచనం వరకు చూస్తే, 14-15 వచనం వరకు కూడా చూస్తే, 7వ అధ్యాయంలో ఇజ్రాయెల్లోని 1,44,000 మందికి దేవుని దాసులకు నొసట ముద్రించడం, దేవుని ముద్ర వేయటం జరుగుతుంది. ఆ తర్వాత దర్శనములో నేను చూడగా, యోహాను చూడగా కోట్లాది కొరలు లెక్కింప శక్యగానే ప్రజలకు దేవుని ముద్ర వేయటం చూశాడు. వీరు వచ్చి అన్నాడు. అంటే ఎక్కడికి? నెక్స్ట్ నిత్యత్వాన్ని గురించి చెప్పాడు. నిత్యత్వంలో వారు ఏం చేయబోతున్నారో దర్శనములో యోహాను చూస్తున్నాడు. వీరు వచ్చి ఏం చేస్తున్నారు? సింహాసన దేవుని యొక్క సింహాసనం నిలబడ్డారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూర మట్లు చేత పట్టుకున్నారు. వారు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు తెలుసా? సింహాసనాసుడైన వానికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. ఇజ్రాయేలు మోషే నాయకత్వాన తరుముచున్న ఐగుప్తులను తప్పించుకోవటానికి ఎర్ర సముద్రం చీల్చబడగా ఆరిపోయిన దారి ఏర్పరచబడ్డ ఎర్ర సముద్రం మధ్యలో ఇజ్రాయెల్ నడిపించిన మోషే, వారు దాటిన తర్వాత అదే ప్రయత్నం 6 నెలలు నడిచేట్టుగా నడవడానికి, వీరిని దాసులుగా చేసుకోవడానికి, పట్టుకోవడానికి, చంపడానికి వెంబడించే ఐగుప్తీయులు ఎర్ర సముద్రం మధ్యలో రాగానే తిరిగి సముద్రం కలుసుకున్నట్టుగా దేవుడు మోషే ద్వారా చేయగా ఎర్ర సముద్రం కలిసిపోగా వారందరూ ఐగుప్తుల దాంట్లో చచ్చారు. బైబిల్ అక్కడ రాయబడింది ఏం తెలుసా? యెహోవా ఆ దినమున ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించటం, వారికి కలిగిన రక్షణ వారి కన్నులారు చూచిరి అని ఉంది. యెహోవా వారికి దయచేసిన రక్షణను కన్నులారా చూచిరి. దేనికి స్తోత్రం. ఇది ఏ రక్షణ? ఐగుప్తు చేతుల్లో నుంచి శారీరకంగా రక్షించబడ్డారు. వారు చనిపోవటం, వీరు ఎర్ర సముద్రం దాటం, వారు చనిపోవటం అయిన తర్వాత ఐగుప్తు చేతుల్లో నుంచి దేవుడిని యెహోవా ఇజ్రాయెల్ని రక్షించాడు. ఇది ఆత్మరక్షణ కాదు. ఏ రక్షణ?
దేహ రక్షణ. వెంటనే వారు ఏం చేశారు? యెహోవాను గానము చేసెదము ఏకముగా అని చెప్పేసి దేవుని ప్రభావాన్ని, ఆయన యుద్ధ పరాక్రమాన్ని గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన లేచేవాడిని అణిచేసే వాటి గురించి, దహించే వాటి గురించి, నిర్మూలన చేసే వాటి గురించి, ఆయన యుద్ధశాలిగా ఆయన ఏం చేశారు? ఆయన కీర్తిస్తూ వారికి రక్షణకై వారు ఏం చేశారు? కీర్తన పాడారు, రక్షణ కీర్తన పాడారు. దేవుడు ఐగుప్తు చేతులు ఇశ్రాయేలు రక్షించుద్రమున యెహోవా ఆ రోజు వారు కలగజేసిన రక్షణ బట్టి వారు ఏం చేశారు? నాట్యమాడుతూ కీర్తిస్తూ ఆయన ఆరాధించారు. ఇట్లాంటిది దెబోరా కాలమందు జరిగింది. ఫిలిష్తీయులలోని సిసేరా వారి సైన్యాలను చంపేసి వారు జయించిన తర్వాత బారాకుతో పాటు దెబోరాతో పాటు ఇజ్రాయేల్ అందరూ కూడా యెహోవా కలగజేసిన రక్షణ బట్టి వారు ఏం చేశారు? కీర్తన పాడారు, రక్షణ బట్టి కీర్తన పాడారు. దావీదు గొల్యాతును చంపిన తర్వాత గ్రామాలలో ఉన్న స్త్రీలందరూ కూడా బయలుదేరి ఏం చేశారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని చెప్పేసి గొల్యాతులో చేతిలో నుంచి, ఫిలిష్తీయుల చేతిలో నుంచి యెహోవా రక్షించాడు, ఇజ్రాయేలు రక్షణ కలగజేసినని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? కీర్తనలు పాడారు, నాట్యమాడుతూ వారు ఏం చేశారు? స్తుతులు పాడుకుంటూ పోయారు గ్రామాల్లో స్త్రీలు. మంచి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చనిపోయి లేచినందున మనకు కలిగిన రక్షణ ఆత్మరక్షణ. వాటి కంటే గొప్పది ఆత్మరక్షణ. అవన్నీ కూడా దేహ సంబంధమైన రక్షణ, కానీ మనుషుల చేతుల్లోంచి తప్పించబడ్డ గురించి, వారు రక్షించబడ్డట్టుగా వారు దేవుని మహిమపరుస్తూ కీర్తనలు పాడారు, నాట్యం పాడారు. రక్షణ, ఆత్మరక్షణ ప్రతి వ్యక్తిలో పరలోక ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. వారు ఏం చేస్తారు? ఆనందాన్ని పాటల రూపంలో, నాట్య రూపంలో చూపెడతారు. దేవునికి స్తోత్రం. ఆత్మరక్ష పొందిన వాళ్ళు చెప్పన శక్యమైన మహిమతో ఆనందం ఉంటుంది. మహిమాయుక్తమైన ఆనందం, సినిమా ఆనందం కాదు, సిగరెట్ ఆనందం కాదు, మద్యం యొక్క ఆనందం కాదు, డబ్బులోని ఆనందం కాదు. అది పరలోకపు ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం, రక్షణ ఆనందం. దేవునికి స్తోత్రం. ఇంకెంతగా నాట్యం వేయాలి, ఎంతగా కీర్తించాలి, ఎంతగా దేవుని ఆరాధించాలి. ఆత్మరక్షణ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఏం రాయబడి తెలుసా? యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకునే వారి నుండి యొక్క రక్షణ నిమిత్తం ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. ఏ రక్షణ ఇది? దేహ రక్షణ. ఆత్మరక్షణ పొందిన వారందరూ కూడా ప్రభువు రాకడలో వారి శరీరాలు మహిమలో మార్చబడగా వారు పొందింది దేహ రక్షణ. ఆత్మరక్షణ పొందిన వారే దేహ రక్షణ మహిమలో మార్చబడటం. ఏం జరిగింది తెలుసా? నిత్యత్వంలో దేవుని సింహాసనం ముందు ఉండి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర మట్టలు చేత పట్టుకొని దేవుని ముఖదర్శనం చేసుకుంటూ సింహాసనాసన వానికిని గొర్రె పిల్లకును మా రక్షణకై. ఏ రక్షణ? ఆత్మరక్షణ. మా రక్షణకై. ఏ రక్షణ? శారీరక రక్షణ. దేనికి స్తోత్రం. మా రక్షకై స్తోత్రం అని చెప్తా ఉంటే, ఈ దర్శనములో పరలోకములోని 24 పెద్దలలో ఒక పెద్ద యోహానుతో అంటున్నాడు, మనం మాట్లాడుకుందాం అంటాడు. వాళ్ళు దేవుని ఆరాధిస్తారు కానీ మన ఇద్దరం మాట్లాడుకుందాం. యోహాను, వీరంతా ఎవరు? ఈ తెల్లని వస్త్రాలు వేసుకొని ఖర్జూరం మట్టలు పట్టుకొని దేవుని సింహాసనం ముందుండి, ఆ సింహాసనం ఎదుట ఉండి సింహాసనాసన వానికి గొర్రె పిల్లకును స్తోత్రం, మా రక్షకై స్తోత్రం అని ఎలుగెత్తి చెప్తున్న ఈ కోట్లాది ప్రజలు ఎవరు? వీరెవరు? అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? అమెరికా నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఒకరు అమెరికా నుంచి వస్తే న్యూయార్క్ నుంచి వచ్చారా? చికాగో నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు వీరంట? అయ్యా, వారు చికాగో నుంచి వచ్చారు, చికాగో నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో నాకే తెలియదు, కానీ అది నీకే తెలుసా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వీరు దేవుని సింహాసనం నుండి దేవుని ఆరాధించే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే ప్రభువు రాకడలో మహిమలో మార్చబడిన తర్వాత నిత్యత్వంలో ఉండబోయేవారు మహాశ్రమలకుండా పోవాలి. చివరి తరం, చివరి కాలంలో ఉండే పరిశుద్ధులు మహాసభలో కూడా వారి సంఘం మహాసభల కాలం ఉండిపోద్దంటే పోతుంది. దేనికి స్తోత్రం. పోతుంది. దేనికి స్తోత్రం. దేవుని కలుగాక. కొంతమంది చెప్తారు దేనికి స్తోత్రం, దేవుని కలుగాక. అన్యుల్లోని పరిశుద్ధులు కొనిపోబడతారు, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఆ తర్వాత యూదులకు ఆ క్రీస్తు విరోధి పరకాల సభలు ఉంటే మనకు కాదంటారు. ప్రకటన గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత 20వ వచనంలో అప్పుడు మహాశ్రమ కలిగిన చెప్పిన తర్వాత అక్కడ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సూచకుల మహత్కారాలతో ఏర్పరచబడ్డ వారిని మోసం చేయడం కంటే యూదులలో నుంచి ఏర్పరచబడ్డవారా
మంచిది. యూదుల్లోంచి మాత్రమే ఏర్పరచబడ్డ వారైతే 29వ వచనం, 30వ వచనం, 31వ వచనం ఏం చెప్తా ఉంది? బైబిల్ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? గొప్ప బూరతో ఆయన దూతలు ముందుగా పంపును. ఆ దూతలు వారు ఏం చేస్తారట? భూమి అంతా మరుకొని ఆకాశంతో వరకు తాను ఏర్పరచుకుని వారు పోగు చేతురు. వీరు యూదుల మటుకేనా? యూదుల్లోని పరిశుద్ధుల మటుకేనా? దేనికి స్తోత్రం. భూమి అంతా మొదలుకొని ఆకాశాంతం వరకు కూడా యూదులు ఉన్నారా? యూదులు అందరూ విశ్వసిస్తారా? యూదులు శేషమని బైబిల్ చెప్పటం లేదా? దేనికి స్తోత్రం. చూడండి, క్రీస్తు విరోధి పాలన కాలమందు ఇజ్రాయేళ్ళు ఉంటారు, అన్యజనులు ఉంటారు. అప్పటికి సంఘం ఎత్తబట్టం, పరిశుద్ధులు కలుపబట్టం జరగదు. దేనికి స్తోత్రం. దేని మహిమకులగాక. చూడండి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాసభల నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని వారు రావటానికి, దేవుని సముఖంలో ఉండటానికి కారణం, వారు బ్రతుకుండగా గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని, గొర్రెపిల్ల రక్తములు వారి పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడ్డవారై దేవుని సముఖంలో ఉండి, దేవుని ఆలయంలో ఉండి, ఆయన ఎదుట ఉండి ఆయన రాత్రింబగలు ఆయన సేవించుచున్నారు. ఇక వారికి ఆకలి లేదు, వారికి దాహం లేదు, వారికి దుఃఖం లేదు, వారికి మరణం లేదు, సూర్యుని వేడిమి లేదు, ఓడ గాలి లేదు. ఇవన్నీ అక్కడ అయిపోయాయి. మహాసభల నుంచి వచ్చారే అక్కడ అయిపోయాయి. ఇక్కడ అవి లేదు. వారి ప్రతి కనులో ప్రతి భాష పొందు తుడవబడును. ఇక వారికి సంతోషమే, పరలోకపు ఆనందమే, చెప్పనాశక్తి మహిమతో ఆనందమే. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం చూస్తే, జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదు. జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు ఎవరు? క్రీస్తులో లేనివారు, క్రీస్తును అంగీకరించిన వారు, భక్తిహీనపు జీవితం జీవించేవారు. వారు ఆ క్రూరముఖం అనే క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తారు. యాంటిక్రైస్ట్ వర్షిప్ చేసేవారు ఎవరంటే జీవ గ్రంథంలో పేరు లేని వారు వర్షిప్ చేస్తారు. చెవిగలవాడు వినుగాక. ఎవడైనా చెరపట్టబడవలనలా వాడు చెరలోనికి పోను. ఎవడైనా ఖడ్గముతో చంపబడవలనని ఎడలా వాడు మొక్కకపోతే ఖడ్గముతో చంపబడవలను. చూడండి, శిరచ్ఛేదం చేయబడవలను. ఈ విషయములో, ఏ విషయంలో? క్రీస్తు విరోధికి నమస్కరించే విషయంలో, వాని ప్రతిభకు నమస్కరించే విషయంలో, వాని పేరు కానీ పేరు సంఖ్య వేసుకునే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నేను సేవిస్తా, ఆయన గూర్చే సాక్ష్యం ఇస్తా, ఆయన వాక్యాన్ని గైకొంటా, నీకు మొక్క, నీ ప్రతిభకు మొక్క అనే పరిశుద్ధులు ఈ విషయంలో వారి ఓర్పు విశ్వాసం కనబడరు. అంటే క్రీస్తు విరోధికి జీవ గ్రంథంలో పేరు లేని వారందరూ ఆరాధించే సమయంలో భూమి మీద పరిశుద్ధులు వారి ఓర్పు విశ్వాసం కనబడరు. అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడ్డ కాలంలో పరిశుద్ధులు ఉంటారని కదా అక్కడ చెప్పేది. ఉంటారా? ఉండరా? ఉంటారు. ఈ విషయంలో క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత లోకములో జీవ గ్రంథం లేని వారందరూ వారి వెంట వెళ్ళి వానికి నమస్కారం చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆరాధింపని పరిశుద్ధులు ఉంటారే, క్రీస్తు విరోధిని ఆరాధింపని పరిశుద్ధులు, వాని ముద్ర వేసుకునే పరిశుద్ధుల యొక్క విశ్వాసం, వారి ఓర్పు ఈ విషయంలో కనబడదు. క్రీస్తు విరోధిని మొక్కే విషయంలో కనబడరు అని చెప్పుకొచ్చాడు. అంటే క్రీస్తు విరోధి పాలనా కాలం ముందు బయలుపరచబడే దినాల్లో పరిశుద్ధులు భూమి మీద ఉంటారు. మంచి దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. ఆ క్రూరముఖునికైనా ఆ ప్రతికారము నమస్కారం చేసేయడలా, దాని ముద్ర వేసుకునేలా, క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేసుకునేలా, గొర్రెపిల్ల ఏటను దేవదూతల ఏటను అగ్ని గంధకములతో యుగములో బాధించబడదురు. వారి బాధ సంబంధన పోగా యుగములో లేచును. వారు రాత్రింపగలు నెమ్మది లేని వారై ఉంటారు అని చెప్పి, ఇందులో దేవుని ఆజ్ఞలు గైకొనే వారు, యేసుక్రీస్తు గురించి విశ్వాసం గైకొనే వారి యొక్క పరిశుద్ధుల యొక్క విశ్వాసం, ఓర్పు కనబడును. అంటే క్రీస్తు విరోధి ముద్ర గురించి, క్రీస్తు విరోధి ప్రతిభ గురించి, క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనబడును అని చెప్పుకొస్తాడు. ఇప్పటి నుండి అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడ్డ కాలంలోంచి మృతులైన మృతులు ధన్యులు,
వారి ప్రయాసంలో మాని విశ్రాంతిలో ప్రవేశించాలని ఆ కాలానికి సంబంధించిన మాట. అంటే ఆ కాలంలో పరిశుద్ధులు ఉంటారు, చంపబడేవారు, శిరచ్ఛేద చేయబడేవారు ఉంటారు. చూడండి, ఇన్ని విధాలుగా చెప్తే అప్పటి వరకు సంఘం ఎత్తబడిందా? లేదు 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 లేదు. ఎప్పుడు 19th చాప్టర్లో గొర్రెపిల్ల శుద్ధపరచుకోవటం, యేసుప్రభువు రావటం, హార్బెగదురు యుద్ధం సంఘటన జరగటం, ఆ రాకడలో జరిగే విషయం ఒకవైపు పరిశుద్ధులు లేపబట్టం. ఎట్లుంటుందో చెప్తారు ఒక విషయం. ఇది బైబిల్లో మత్తయి, మార్కు, లూకాలో, మీరు యోహాను కూడా, ఈ 4 సువార్తల్లో బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిచ్చి విషయాలు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి యోహాను చేత యొర్దానులో బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ పౌరుషరేఖ తనపై రాగా పరలోకపు తండ్రి నుంచి వచ్చే స్వరం ఏంటంటే, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఈ మాట ఎవరితో చెప్పబడిన మాట? యేసు ప్రభు కుమారుతో తండ్రి మాట్లాడాడు. మరొక సువార్త ప్రకారం ఏముంది తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. ఈ మాట బాప్తిస్మిచ్చి యోహానుతో పాటు అక్కడ ఉన్న వారికి వినపడ్డ మాట. దేవునికి స్తోత్రం. 2 మాటలు దేవుడు మాట్లాడలేదు, ఒకే మాట మాట్లాడాడు. ఒకే శబ్దం యోహానికి ఏమి వినబడాలో, ఈయన నా ప్రియ కుమారుడు. అదే శబ్దం యేసుప్రభుకి ఏమి వినబడాలో, నీవు నా ప్రియ కుమారుడు. ఒకే శబ్దంలో పుట్టిన 2 మాటలు, నీవు నా ప్రియ కుమారుడు, అది యేసుప్రభుతో, ఈయన నా ప్రియ కుమారుడు బాప్తిస్మిచ్చి యోహానుతో. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఒకే రాకలో 2 విషయాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల విషయంలో మహిమలో మార్చబడటం, మృతుల పునరుద్ధానంతో పాటు దుష్టుల విషయంలో, బ్రతుకున్న దుష్టుల విషయంలో ఏం జరగాలో తీర్పులు అది దేవుడు చేస్తాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. అంతేగాని యేసు ప్రభు రెండవ రాకడంటే మధ్యాకాశానికి వచ్చి అటు చటు పైకి పోయి రాకడొకటి, దాని తర్వాత క్రీస్తు విరోధి పాలన కాలము, తర్వాత వారితో యుద్ధం చేయడానికి హార్బెగదురు యుద్ధానికి ఆయన ఒలీవ కొండ మీదకి రెండవసారి ప్రత్యక్షంగా వస్తాడు. ఒకటి సీక్రెట్ కమింగ్, ఒకటి ఓపెన్ కమింగ్ కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చే వరకు చూస్తే యేసు ప్రభు శిష్యులతో ఒలీవ కొండ మీదకి పోయాడు. ఏ ఒలీవ కొండ మీద ఆయన రాకడ గురించి మాట్లాడాడు శిష్యులతోటి, అదే శిష్యులతోటి అదే ఒలీవ కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభు పోయాడు. వారిలోంచి ప్రత్యేకించబడి వారు చూచుచుండగా ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. మధ్యలో ఆగిపోయి ఆ మేఘమైన ఆయన కవర్ చేసి కనబడకుండా చేసి పరలోకానికి వెళ్ళిపోవడం జరిగింది. దేనికి స్తోత్రం. అట్లే చూస్తున్నారు పోచున్న యేసు ప్రభుని. దేనికి స్తోత్రం. ఏలియా పోచుండగా ఎలీషా అట్లే చూస్తున్నాడు. యేసు ప్రభు పోచుండగా శిష్యులు అట్లే చూస్తున్నారు. ప్రకటన 11వ అధ్యాయంలో చంపబడబోయే 2 ప్రవక్తలు 3.5 దినాల తర్వాత జీవాత్మ వారు లేవగా ప్రవేశించగా వారు లేస్తారు. ఎక్కిరండి నేను చెప్పే మాటకు వారిద్దరు పోచుండగా వారి శత్రువు వారు చూచి, అరబ్బులందరూ చూస్తారు, ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. వారు పోచుండగా చూచుండని. ఏలియా పోచుండగా చూశాడు, శిష్యులు యేసు ప్రభు పోచుండగా చూశారు, 2 ప్రవక్తలు పోచుండగా లోకమంతా చూస్తుంది. యేసు ప్రభు రావటం లోకం చూస్తుంది, మనం ఎదుర్కోవటానికి ఆకాశమండలం పోవటం కూడా చూస్తుంది. ఆయన వచ్చుచున్నది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆది సంభూతిని భూలోకరకు మరలా రప్పించినప్పుడు, మరలా రెండవసారి, మొదటిసారి భూలోకానికి రప్పించుడు, మధ్యలో రాలేదు ఆయన. రెండవసారి కూడా భూలోకానికి రప్పించబోతుండు. పౌలు చెప్తుండే అక్కడ హెబ్రీ 1:6, మధ్యాకాశం పంపటం కాదు, మధ్యాకాశానికి ఎదుర్కోవటానికి పోతాం. ఎదుర్కోవడం కూడా ఎక్కడికి వస్తాం? దేనికి స్తోత్రం. ఆయనతో పాటు ఈ లోకాన్ని లోపరచుకోవడానికి వస్తాం. దుష్టులకు, డెవిల్స్కి ఈ భూమిని దేవుడు సృష్టించలే. ఆకాశ, భూమి, సముద్రం అందరి సమస్తాన్ని సృష్టించింది తన పోలికలో ఉన్న స్వరూపమందున్న పరిశుద్ధుల కొరకు. కాబట్టి నరులు భూమి మీద విస్తరిస్తే జలప్రలయ చేత వాళ్ళు తుడిచిపెట్టేశాడు. ఆయన చేత నీతిమంతుడుగా ఒక కుటుంబాన్ని, నోవ కుటుంబాన్ని పెట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. దుష్టులు విస్తరిస్తే తొలగించడం అనేది అనాది కాలం నుంచి ఉంది. ప్రభు ప్రాణం ఇచ్చి మృతులోంచి లేచిన తర్వాత తప్పించుకునే మార్గాన్ని, సువార్త మార్గాన్ని చెప్తే నమ్మక భ్రష్టులైపోయినప్పుడు అదే మార్గాన్ని యేసు ప్రభు రెండవ రాకడలో ఎంచుకొని ఏం చేస్తున్నాడు? భూమి నరులకి ఇవ్వబడది, పాపాత్మ నరుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు. కాబట్టి రాజ్యము పరిశుద్ధులకు చెందునంటే ఈ ల్యాండ్ పరిశుద్ధులకు చెందును. ఎగ్జాంపుల్, పౌలు తెలుగు ఇజ్రాయెల్ దేశం 7 జాతుల వారు చేసే పాపాన్ని బట్టి వారిని తొలగించి అబ్రహాం సంతానానికి ఇచ్చాడు.
మీరు పాపం చేస్తే కూడా వాళ్ళలాగానే ఈ నేల మిమ్మల్ని కక్కివేరని చెప్పుకొచ్చాడు. ఇది పరిశుద్ధులకి చెల్లేండి. ఇది ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు చెరగొనిపోయారు, అశ్షూరుకి చెరగొనిపోయారు, బబులోనికి. పాపం చేసేవారు ఉండే స్థలం కాదు ఇది. అంటే ఫిలిష్తీయులు పరిశుద్ధులరా? అది ఇచ్చింది వారికి కాదు. వాళ్ళ అవమానానికి బుద్ధి తెచ్చుకోవటానికి, సిగ్గుపడి సరి చేసుకోవటానికి వారి శత్రులకు ల్యాండ్ని అప్పచెప్పాడు తాత్కాలికంగా. ఎన్నటికెన్నటికి హక్కుదారులు పౌలు ప్రవహించే దేశానికి ఎవరికి తెలుసా? ఇజ్రాయేలే. వారు నిత్యము హక్కుదారులు. నిర్గమకాండంలో మోషే ద్వారా రాయించాడు, నిత్యము హక్కుదారులు ఇజ్రాయేలు పౌలు ప్రదేశానికి. అట్లనే పాపం చేస్తే ఆ నేల సహించదు, యెహోవా సహించడు. అట్లనే ఈ భూమి ఉన్నవారు పరిశుద్ధులుగా ఉంటే ఉంటారు, లేకపోతే కక్కివేయబట్టం. కాబట్టి పరిశుద్ధులకే రాజ్యము చెందును. దీనులే భూమిని స్వతంత్రించుకుంటారు, నీతిమంతులే భూమిని స్వతంత్రించుకుంటారు. యేసు ప్రభు వచ్చేది ఎందుకు తెలుసా? ఫిలిప్పీ 3:21 ప్రకారం సమస్తము లోపరచుకున్న శక్తితో ఆయన వచ్చేది లోపరుచుకోవటానికి. ఆయన కష్టపడ్డాడు. ఆయన పక్షాన్ని, ఆయన కృపచేత కష్టపడ్డవారు అందరు కలిసి లోపరుచుకోవటం. పునరుద్ధాన శరముతో యేసు ప్రభు ఎదుర్కోవటానికి పోయి ఆయన మనం వచ్చే చేస్తాం, లోపరుచుకుంటాం. ఆదాముతో చెప్పిన మాట ఆశీర్వదించాడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకునేయాలన్నాడు. ఏమి లేకపోయి ఆదాము తప్పు చేశాడు. ఆదాములు ఏది కోల్పోయారో యేసు ప్రభు చేస్తున్నాడు. చనిపోయి లేచినందున విశ్వసించేవారు ఫలిస్తున్నారు. ఒక్కరిద్దరు అవుతున్నారు, ఇద్దరు నలుగురు అవుతున్నారు. గ్రామాల వాక్యం పోతుంది, దేశాల వాక్యం పోతుంది. అన్ని తరాల వాక్యం ప్రకటించబడి ఫలించడం జరుగుతుంది, అభివృద్ధి పొందడం జరుగుతుంది. విశ్వాసాల సంఖ్య విస్తరించడం జరుగుతుంది భూమి మీద. దేనికి స్తోత్రం. ఈ భూమికి సరిపోను సంఖ్య అయినప్పుడు యేసు ప్రభు పరిశుద్ధుల సంఖ్యను తీసుకుని వస్తాడు. ఏంటండి? ఎందుకు వస్తాడు? లోబరుచుకోవటానికి. ఆదాము లోబరుచుకోవాల్సి ఉండే. ఆదాములో మానవ జాతి ఓడిపోయింది. క్రీస్తులో గెలిచిన మానవ జాతితో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల తీసుకొని ఏమొస్తున్నాడు? సమస్త లోపరచగల శక్తితో వచ్చి ఆయన లోపరుచుకున్నప్పుడు ఈ లోకరాజ్యాలు ఏమవుతాయి? దేవుని రాజ్యం, అధికార క్రీస్తు అయింది. ఆయనతో పాటు రాజ్యము చేదురు. క్రీస్తు విరోధ పాలకాల మందు చంపబడి మృతపురుద్ధన పొందిన వారు ఆయనతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేదురు. యేసు ప్రభు వచ్చేది మనకు మహిమనివ్వటానికి, లోకానికి బ్రతుకున్న వారికి తీర్పునివ్వటానికి. యేసుక్రీస్తు ప్రభు వచ్చేది లోకరాజ్యాలు లోపరుచుకొని 1000 ఏళ్ల పాలన చేయటానికి. దేనికి స్తోత్రం. దేని మహిమకలుగాక. ప్రవృత్తి పేరు వాళ్ళారా, అన్ని విషయాలు చెప్పడం సాధ్యం కాదు, కానీ అవసరమైనంత క్లుప్తంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ చెప్పుకున్న వాక్య భాగాన్ని అనుసరించి మీరు ఓన్గా మెడిటేట్ చేసుకుంటే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే అనుభవం ఉంటే సులువుగా వీటిని ఆధారం చేసుకొని మీరు నేను చెప్పని విషయాలు కూడా గ్రహించవచ్చు, చెప్పని విషయాలు కూడా బోధించబడవచ్చు. ఈ విషయాలు నేర్చుకోవటం వల్ల మనం ధన్యులం. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యంలో చదివేవాడు, వాడు చదువుచుండగా వినేవాడు చదివేవాడు, వీటిలో రాయబడ్డ ప్రవచన వాక్య గైకొనేవాడు, వాడు ధన్యుడు, వాడు ఆశీర్వదించబడును. నా తండ్రి చేత ఆశీర్వదించబడవారులారా రండి. ఇంకెంతకాలం కన్నీరు, ఎంతకాలం ఆకలి, ఎంతకాలం దాహం, ఎంతకాలం శత్రుత్వం, ఎంతకాలం ఆపత్కాలం, ఎంతకాలం వస్త్రహీనత, ఎంతకాలం సూర్యుని వేడివి వడగాలులు, ఎంతకాలం దుఃఖం. రండి. లోకం పుట్టిన మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం మీ కనుల ప్రతి బాష్పం తుడవబడును. ఏ కన్నీరు లేదు, చింత లేదు, వేదన లేదు, మరణము లేదు, తెగులు లేదు, యాంటిక్రైస్ట్ లేడు, డెవిల్ లేదు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోటకు రండి. లోకం పుట్టినకొని మీ కొరకు సిద్ధపరచ రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకడ మా ప్రభువా, నీకు స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. తండ్రి దేవా, నువ్వు దేవుడైన మా తండ్రివుడైనా, నీ మూలంగా మేము జన్మించావు, నీ బీజం మాలో ఉంచావు కనుక మేము పాపము చేయజాలము నా తండ్రికి స్తోత్రం. కనుక దుష్టుడు మనం మొట్టడు తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రియులు తెలుగు క్రైస్తవ సహోదరులు వారందరి బట్టి స్తుతిస్తున్నావు నాయన. కొందరైనా నీ వాక్యం వినటానికి ఆసక్తి కనపరిచారు నాయన. నీ బిడ్డలను ఆత్మసమైన ప్రతి విషయంలో ఆశీర్వదించండి, ఐక్య విషయాల్లో ఆశీర్వదించండి, కుటుంబంగాను వ్యక్తిగతంగాను ఆశీర్వదించబడి ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటకు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తావు మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రం. ప్రకటించిన వాక్యాన్ని వారి జీవితంలో ఫలింపు చేయండి. మరి ఎక్కువగా నేర్చుకున్నటకు
నీ చేత బోధించబడే అనుభవం దయచేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త